6వ చాప్టర్లో 1. శ్రీరామకృష్ణ నరేంద్రనాథుల మధ్య నెలకొన్న అపురూప అనుబంధం. శ్రీరామకృష్ణ పావన సాంగత్య భాగ్యం నరేంద్రనాథ్కు 5 సంవత్సరాలు లభించింది. ఇందుమూలంగా ఈ 5 సంవత్సరాల కాలం నరేంద్రుడు సదా సర్వదా ఆయన పాదపద్మాల సన్నిధిలో గడిపాడని పాఠకులు అనుకోవచ్చు. కానీ అలా అనుకోవడం పొరపాటు. కలకత్తా భక్తులందరిలాగానే నరేంద్రుడు కూడా ఇంటి నుండి దక్షిణేశ్వరానికి వచ్చి ఆయన ఆ కాలఘట్టంలో దర్శించుకొని పోతూ ఉండేవాడు. మొట్టమొదటి నుండి శ్రీరామకృష్ణ అనంత ప్రేమకు పాత్రుడు కావడం వలన స్వల్పకాల వ్యవధుల్లోనే అతడు దక్షిణేశ్వరానికి వెళ్లి వస్తూ ఉండేవాడని ఖచ్చితంగా తెలియవస్తోంది. క్రమేణా దక్షిణేశ్వరానికి వారంలో 1-2 సార్లు, తీరిక ఉన్నప్పుడు 2-3 అంతకంటే ఎక్కువ రోజులు అక్కడే గడపడం తన కర్తవ్యంగా నరేంద్రుడు భావించసాగాడు. కొన్ని సమయాల్లో ఈ నియమాన్ని అతడు ఉల్లంఘించలేదని చెప్పలేం. కానీ మొదటి నుండి నరేంద్రుడి పట్ల ఎంతో ఆకర్షితులైన శ్రీరామకృష్ణులు ఆ నియమాన్ని అతడు తరచూ ఉల్లంఘించనీయకుండా వ్యవహరించి ఉంటారు. ఏదో కారణంగా నరేంద్రుడు ఒక వారం రోజులు దక్షిణేశ్వరానికి రాకుంటే ఆయన ఎంతో ఆరాటపడిపోయి ఎవరి ద్వారానో అతడికి కబురు పంపి అతన్ని తమ వద్దకు రప్పించుకునేవారు. లేదా కొన్ని గంటలు అతడితో గడపడానికి తామే స్వయంగా కలకత్తాకు వెళ్లేవారు. శ్రీరామకృష్ణులతో పరిచయం కలిగిన తర్వాత మాకు తెలిసినంతవరకు నరేంద్రుడు యథావిధిగా దక్షిణేశ్వరానికి రావడంలో పెద్దగా జాప్యం ఎన్నడూ చేసింది లేదు. కానీ 1884 సంవత్సరం ప్రారంభంలో BA పరీక్షలు రాసిన స్వల్పకాలంలోనే తండ్రి హఠాన్మరణం తర్వాత కుటుంబ బాధ్యత తన భుజస్కంధాల మీద పడ్డాక ఆ నియమాన్ని అతడు ఉల్లంఘించక తప్పలేదు. ఆ 5 సంవత్సరాల్లో శ్రీరామకృష్ణులు నరేంద్రునితో వ్యవహరించిన తీరులో 5 ముఖ్యాంశాల్లో ద్యోతకమవుతున్నాయి. 1. నరేంద్రుడు తమ వద్దకు రావడం ప్రారంభించినప్పటి నుండి నరేంద్రుని వంటి అత్యున్నత అర్హత ఉన్న వ్యక్తి ఆధ్యాత్మిక జగత్తులో ఎంతో అరుదు అని ఆయన అంతర్దృష్టితో గ్రహించే ఉన్నారు. అంతేకాదు, జగజ్జనని తమను పురమాయించిన సనాతన ధర్మాన్ని పునరుద్ధరించే ఆధునిక కాల ఆవశ్యకతలకు అనుగుణంగా తీర్చిదిద్దే కార్యంలో తమకు ఎంతో దోహదం చేయడానికే నరేంద్రుడు జన్మించాడని ఆయనకు తెలియకపోలేదు. 2. అనంత ప్రేమ విశ్వాసాలనే త్రాటితో నరేంద్రుడిని తమతో శాశ్వతంగా కట్టివేశారు. 3. తాము అంతర్దృష్టితో గాంచిన నరేంద్రుని మహత్వము, అతడి జీవిత లక్ష్యము వాస్తవమేనని అతడిని అనేక విధాల పరీక్షించి రూఢిపరుచుకున్నారు. 4. ఆ మహత్కార్యం నెరవేర్చడానికి యుక్తమైన పరికరంగా తీర్చిదిద్దడానికి అతడికి శిక్షణనిచ్చారు. 5. శిష్యుడు శిక్షణ పూర్తి చేసి బ్రహ్మజ్ఞానం సంతరించుకున్నాక సనాతన ధర్మ సంస్థాపన కార్యం ఎలా ఉపక్రమించాలో అతడికి ఉపదేశించారు. ఈ కార్యనిర్వహణను తాము స్వయంగా నెలకొల్పిన సన్యాస సంప్రదాయ కార్యభారాన్ని నిశ్చింతగా అతడికి అప్పగించారు. నరేంద్రుడు దక్షిణేశ్వరానికి రాకపూర్వమే అతడి మహత్వాన్ని గురించి కొన్ని అద్భుత దర్శనాలను శ్రీరామకృష్ణులు గాంచారని మేము ఇంతకు మునిపే తెలిపి ఉన్నాం. నరేంద్రుడితో పరిచయం ఏర్పడినప్పటికీ నుండి ఆ దివ్య దర్శనాల ప్రభావం కారణంగా నరేంద్రుని ఆయన ప్రేమ విశ్వాసాలు సంతరించుకున్న వ్యక్తిగా పరిగణించేవారు. ఆ ప్రేమ విశ్వాసాలనే ప్రవాహం నరేంద్రుని హృదయంలో శ్రీరామకృష్ణుల జీవిత పర్యంతం ఒకే రీతిలో ప్రవహించి అతన్ని శ్రీరామకృష్ణులతో ప్రేమ అనే తాటితో కట్టిపడవేసింది. ఈ ప్రేమ విశ్వాసాల నేపథ్యంలోనే శ్రీరామకృష్ణులు కొన్ని సమయాల్లో నరేంద్రుణ్ణి పరీక్షించారు కూడా. తమ యౌగిక దర్శనాల నుండి నరేంద్రుని మహత్వం, అతడి అవతరణలోని ఉద్దేశం తెలుసుకున్న తర్వాత కూడా శ్రీరామకృష్ణులు నరేంద్రుడిని ఎందుకు పరీక్షించారు అనే ప్రశ్న తలెత్తవచ్చు. దేహధారులై మాయా జగత్తులో ప్రవేశించినప్పుడు శ్రీరామకృష్ణుల వంటి అవతార పురుషులకు కూడా దర్శనాలు కించిత్తు అస్పష్టంగా కానరావడం వలన పొరపాటు కొంత ఆస్కారం ఉంటుంది. కాబట్టే కొన్ని సమయాల్లో అటువంటి పరీక్షలు అవసరమై ఉన్నాయి. ఈ విషయాన్ని మాకు విశదీకరిస్తూ శ్రీరామకృష్ణులు హీనలోహాలను మిశ్రమం చేయకుండా బంగారాభరణాలు చేయలేరు అని చెప్పారు. జ్ఞానాన్ని వెల్లడించే అవతార పురుషుల మనోదేహాలు శుద్ధ సత్వంతో రూపొందలేవు. వాటికి కించిత్తు రజస్సు తమస్సు కలపవలసి ఉంటుంది. సాధనలు అనుష్ఠిస్తున్నప్పుడు జగజ్జనని అనుగ్రహంతో శ్రీరామకృష్ణులలో అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం, దర్శనాలు అభివ్యక్తమైనాయి. కొన్ని సమయాల్లో ఆ దర్శనాల సత్యాసత్యాల పట్ల ఆయనలో సంశయాలు తలెత్తడం కద్దు. పరీక్షించిన తర్వాతే వాటిని పూర్తిగా అంగీకరించేవారు. కాబట్టి
నరేంద్రుని విషయంలో తమకు కలిగిన అద్భుత దర్శనాల వాస్తవాన్ని పరీక్షించకుండా ఆయన అంగీకరించకపోవడంలో వింత ఏముంది? నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణులు మెలిగిన పైన ప్రస్తావించిన 5 రకాల విధానాల్లో ప్రేమమిళితమైన విశ్వాసం, పరీక్షించడం, బోధించడం అనే 3 విధానాలు ఏకకాలంలోనే ప్రారంభమైనాయి. అతడి పట్ల గల ప్రేమ విశ్వాసాలతో మెలిగిన రీతి గురించి ఇంతకు మునుపే క్లుప్తంగా ముచ్చటించి ఉన్నాం. దీనిని గురించి తర్వాత వివరంగా చెప్పవలసి ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు ఎన్నడూ శ్రీరామకృష్ణుల జీవితం నరేంద్రునితో మాదిరి మరి ఏ భక్తునితోనూ ఇంత సన్నిహితంగా పెనవేసుకుని ఉండటం తటస్థించలేదు. తన ప్రధాన అంతేవాసుల్లో ఒకరిని కలుసుకోగానే ఈ వ్యక్తి ప్రగాఢ విశ్వాసం అనే సుస్థిరమైన చలించని పునాది మీద నా ఆధ్యాత్మిక ఆలయాన్ని నిర్మిస్తాను అని యేసుక్రీస్తు చెప్పాడు. నరేంద్రుని కలుసుకున్న క్షణంలోనే శ్రీరామకృష్ణులలో భగవత్ ప్రేరణ వలన అటువంటి దృఢ విశ్వాసం జనించింది. తన పుత్ర సమానుడు, నేస్తము అయిన నరేంద్రుడు తన ఆదేశాలను నిర్వర్తింప జన్మించాడని, తమ ఇద్దరి జీవితాలు ప్రేమ అనే తెగిపోని త్రాటితో శాశ్వతంగా ముడివేయబడినాయని శ్రీరామకృష్ణులు తమ దర్శనాల నుండి గ్రహించారు. అటువంటి ప్రేమ ఉన్నతోన్నతమైన ఆధ్యాత్మిక ప్రేమ. అట్టి ప్రేమలో ప్రేమికుడు తన ప్రేయసికి పరిపూర్ణ స్వాతంత్ర్యాన్ని వసగినప్పటికీ ఆ ప్రేయసి యుగాల పర్యంతంగా తనకు సొంతమైందనే భావనను మాత్రం కోల్పోడు. అటువంటి ప్రేమలో పరస్పరం తమ సర్వస్వాన్ని ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చివేయడంలో ఆనందిస్తారు. శ్రీరామకృష్ణ నరేంద్రుల మధ్య నెలకొన్న నిస్వార్థ ప్రేమ ఉదంతం వంటి దాన్ని లోకం ఎన్నడైనా చూసి ఉందో లేదో సందేహమే. ఈ అనుపమాన ప్రేమోదంతంలోని ప్రతి ఘట్టాన్ని స్పష్టంగా వర్ణించడానికి మేము అసమర్థులం. అయినప్పటికీ సత్యం పట్ల గల ఆసక్తి కారణంగా దాన్ని గురించి సూచనప్రాయంగా తెలిపి పిదప నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణులు మెలిగిన తీరుతెన్నులను విశదంగా చర్చిస్తాం. మొదటి సమావేశం నుండి శ్రీరామకృష్ణుల పావనత్వం, వైరాగ్యం, ఏకాగ్ర భక్తిని చూసి నరేంద్రుడు ఆకర్షితుడైనట్లే శ్రీరామకృష్ణులు కూడా నరేంద్రుడి అపార ఆత్మస్థైర్యం, సత్యనిష్ట పట్ల ముగ్ధులై ఆనాటి నుండి అతన్ని తమ సొంత మనిషిగా పరిగణించారని మాకు తోస్తున్నది. నరేంద్రుడి మహత్వం, వైభవాన్విత భవిష్యత్తు గురించి శ్రీరామకృష్ణుల యౌగిక దర్శనాలను కాస్త పక్కకు పెట్టి వారి అద్భుత పరస్పర ఆకర్షణకు గల హేతువును కనుగొనడానికి ప్రయత్నించినప్పుడు మేము ఇంతకు ముందు చెప్పిన విషయం స్పష్టమవుతుంది. అంతర్దృష్టిరహితులైన జనం నరేంద్రుని అద్భుతమైన ఆత్మస్థైర్యాన్ని అహంకారంగాను, అపార శక్త్యుత్సాహాలను తలపొగరుగాను, సత్యనిష్టను నటనగాను లేదా అమాయకతగాను పరిగణించడం కద్దు. జనం ప్రశంసలకు అతడు ఉపేక్ష వహించడాన్ని, అతడు నిర్మోహమాటంగా మాట్లాడడాన్ని, అన్ని విషయాల్లోనూ నిస్సంకోచంగా వ్యవహరించడాన్ని, ఎవరిని గురించో భయపడక దేన్ని మరుగుపరచకపోవటాన్ని చూసి జనం పై నిర్ణయానికి వచ్చి ఉంటారంటంలో ఎలాంటి సందేహం లేదు. నరేంద్రుడితో మాకు బాగా పరిచయం కాకముందు అతడి పొరిగింటి వారు అతని గురించి మాతో ఇలా చెప్పినట్లు జ్ఞాపకం. ఆ ఇంట్లో ఓ కుర్రాడున్నాడు. అటువంటి పనికిమాలి వాడిని నేనెన్నడూ చూడలేదు. బిఏ పట్టా పుచ్చుకున్నాక అతడు మరింత నిరర్థకంగా తయారయ్యాడు. తండ్రి, ఇతర పెద్దల ముందు తబలా వాయిస్తూ నిర్లక్ష్యంగా పాటలు పాడడం ప్రారంభిస్తాడు. పెద్దల సమక్షంలో పొగ త్రాగుతుంటాడు. ప్రతి విషయంలోనూ అతడి ప్రవర్తన ఇలాగే ఉంటుంది. ఇది జరిగిన కొద్ది కాలానికే నరేంద్రుని విధానాల గురించి విభిన్న వర్ణనలు మేము శ్రీరామకృష్ణులను రెండోసారి లేదా మూడోసారి కలుసుకున్నప్పుడు ఆయన ముఖత విన్నాం. యదుమల్లికి ఉద్యాన గృహ నిర్వాహకుడైన రతన్తో మమ్మల్ని చూపుతూ శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు: ఈ కుర్రవాళ్ళు సజ్జనులు. ఈ కుర్రవాడు 1.5 పరీక్షల్లో ఉత్తీర్ణుడైనాడు. అంటే ఆ సంవత్సరం నేను FA పరీక్షకు తయారవుతున్నానన్నమాట. మర్యాద మనన తెలిసినవాడు. కానీ నేను నరేంద్రుని వంటి మరో కుర్రవాడిని మాత్రం చూడలేదు సుమా. నరేంద్రుడు గాత్ర సంగీతంలో, వాద్య సంగీతంలో కోవిదుడు. జ్ఞాన సముపార్జనలో, సంభాషించడంలో, ధార్మిక విషయాల్లో అత్యంత సమర్థుడు. ధ్యానిస్తూ ఉన్నప్పుడు రాత్రంతా అతడు బాహ్యస్మృతిని కోల్పోతాడు. నా నరేంద్రుడు మిశ్రమం లేని స్వచ్ఛమైన నాణ్యం. పైకి విసిరితే నిజం ప్రతిధ్వనిస్తుంది. ఇతర బాలురు ఎంతో శ్రమించి ఏదో విధంగా
2 లేదా 3 పరీక్షల్లో ఉత్తీర్ణులు కావచ్చునేమో. అక్కడితో సరి, వాళ్ళ పని ఖాళీ. కానీ నరేంద్రుని విషయం అలా కాదు. ప్రతి పనిని అతడు అలవోకగా చేసివేస్తాడు. పరీక్షల్లో ఉత్తీర్ణత పొందటం అతడికి అల్ప విషయం. అతడు బ్రహ్మ సమాజానికి కూడా వెళ్ళి భక్తి గీతాలు ఆలపిస్తాడు. కానీ అతడు ఇతర బ్రహ్మ సమాజస్తుల వంటి వాడు కాడు సుమా. అతడు నిజమైన బ్రహ్మజ్ఞాని. ధ్యాన సమయంలో అతడికి జ్యోతి దర్శనం కలుగుతుంది. ఏమీ లేకుండానే నేను నరేంద్రుణ్ణి అంతగా ప్రేమిస్తున్నానా ఏమిటి? ఆ పలుకులకు ముగ్ధులమై నరేంద్రుని పరిచయం పొందగోరి, మహాశయ, నరేంద్రుడు ఎక్కడుంటున్నాడు అని అడిగాం. అందుకైన కలకత్తాలోని సిమ్లాపేట వాస్తవ్యుడైన విశ్వనాథ్ దత్త కుమారుడు నరేంద్రుడు అని చెప్పారు. ఆ తర్వాత మేము కలకత్తాకు తిరిగి వచ్చి వాకప్ చేయగా శ్రీరామకృష్ణులు ఎంతగానో శ్లాఘించిన ఆ నరేంద్రుడు మరెవరో కాదు, తన పొరుగింటి ఓ యువకుడిని మా మిత్రుడు తీవ్రంగా విమర్శించాడో అతడే అని తెలియవచ్చింది. ఇటువంటి వ్యక్తుల వ్యాఖ్యానాలను బట్టి ఇతరుల ప్రవర్తనను అంచనా వేయటం ఎంత అనుచితమో అనుకుని మేము ఆశ్చర్యచకితులమైనాం. ఈ విషయానికి సంబంధించిన మరొక సంఘటనను ఇక్కడ ప్రస్తావించడం అసంగతం కాబోదు. పై విధంగా నరేంద్రుని సుగుణాలను శ్రీరామకృష్ణులు మాకు వర్ణించి చెప్పడానికి కొన్ని నెలల ముందు అతన్ని ఒక మిత్రుడింట్లో కలుసుకునే భాగ్యం మాకు కలిగింది. ఆ రోజు అతన్ని చూశాం, కానీ పొరపాటు అభిప్రాయం ఉన్నందువలన అతడితో ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ రోజు అతడు మాట్లాడిన వచనాలు అనేక దశాబ్దాల తర్వాత కూడా నిన్న మొన్న విన్నట్లుగా మాకు అనిపించే రీతిలో మా జ్ఞాపకాల్లో బలంగా పాదుకుపోయాయి. వాటిని గురించి తెలిపే ముందు ఏ పరిస్థితుల్లో మేము ఆ వచనాలు విన్నామో తెలుపవలసి ఉంది. లేకుంటే ఆ సందర్భంలో నరేంద్రుని గురించి పొరపాటు అభిప్రాయం మాలో ఎందుకు చోటు చేసుకున్నదో మీరు అవగతం చేసుకోలేకపోవచ్చు. ఏ మిత్రుని ఇంట్లో ఆ రోజు నరేంద్రుని చూశామో ఆ మిత్రుడు గౌర్మోహన్ ముఖర్జీ వీధిలోని నరేంద్రుని ఇంటికి ఎదురుగా ఒక 2వ అంతస్తుల మేడను అద్దెకు తీసుకుని ఉన్నాడు. 4-5 సంవత్సరాలు మేము పాఠశాలలో సహాధ్యాయులం. ప్రవేశ పరీక్షకు కూర్చోడానికి 2 ఏళ్ల ముందు మా మిత్రుడు ఇంగ్లాండ్కు బయలుదేరాడు. కానీ కారణాంతరాల వలన బొంబాయి దాటి పోలేకపోయాడు. తన లక్ష్యం నెరవేరకపోవడంతో అతడు ఒక వార్తాపత్రికకు సంపాదకుడైనాడు. బెంగాలీలో కవితలు, వ్యాసాలు రచించి క్రమంగా కొన్ని పుస్తకాలు కూడా రచించాడు. ఒకంతకాలం క్రితమే వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు నీతిబాహ్య జీవితం గడుపుతున్నాడని, డబ్బు సంపాదించడానికి మోసాలకు కూడా వెనుకాడటం లేదని వినికిడి. దానిలోని నిజానిజాలు తెలుసుకోగోరి ఒకరోజు చెప్పా పెట్టకుండా హఠాత్తుగా అతడి ఇంటికి వెళ్ళాం. మా రాక గురించి ఒక సేవకుడి ద్వారా కబురు పంపి చావడి గదిలో కూర్చున్నాం. ఇంతలో ఒక యువకుడు ఆ గదిలోకి వచ్చాడు. కూని రాగంలో హిందీ పాటను పాడుకోనారంభించాడు. ఆ ఇంటి యజమానితో అతడికి బాగా పరిచయం ఉన్నట్లు దీన్ని బట్టి తెలియవస్తోంది. అతడు పాడిన పాటలు శ్రీకృష్ణుని గురించినవని మాకు జ్ఞాపకం. ఆ పాటల్లో కనాయి, పిల్లన గ్రోవి అనే పదాలు మాకు స్పష్టంగా వినిపించాయి. అతడు పాడిన నీలమేఘశ్యామని పిల్లన గ్రోవి నవనాగరికం కాకపోయినా అతడు వస్త్రధారణలో చూపిన శ్రద్ధ, చక్కగా దువ్వుకొన్న శిరోజాలు, ఉదాసీనతకు దారితీస్తున్న అతడి అన్యమనస్కత, ఇవి నీతిబాహ్యుడైన మా మిత్రుడితో అతడికి ఉన్న సన్నిహిత పరిచయం కలగలిసి అతడి పట్ల మాకు ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించాయి. మేము ఉన్నామనే ధ్యాస లేకుండా అతడు అలా సిగ్గు లేకుండా ప్రవర్తించడం, పిదప పొగ త్రాగటం చూసి మా నీతిబాహ్యుడైన మిత్రుడికి తడగాడు విశ్వాసపాత్రుడైన అనుయాయి అని మేము నిశ్చయించుకున్నాం. ఇటువంటి యువకులతో మెలుగుతున్నందున వలనే మా మిత్రుడు మోసాలకు పాల్పడుతున్నాడని మాకు గట్టి నమ్మకం ఏర్పడింది. మమ్మల్ని గమనించినప్పటికీ ఉదాసీన వైఖరిని అతడు అవలంబించడం వలన మేము అతన్ని పరిచయం చేసుకోవాలని ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. కాసేపటికి మా బాల్యమిత్రుడు రానే వచ్చాడు. చాలా కాలం తర్వాత మేము కలుసుకుంటున్నప్పటికీ మాతో ముక్తసరిగా ఏవో 2 మాటలు మాట్లాడాడు. మమ్మల్ని విడిచిపెట్టి పైన ప్రస్తావించిన యువకుడితో ఆనందంగా వివిధ విషయాల గురించి మాట్లాడసాగాడు. అతడి ప్రవర్తన అవమానకరంగా తోచినప్పటికీ సభ్యత అడ్డు వచ్చి మేమే తక్షణం సెలవు పుచ్చుకొని వెళ్ళలేకపోయాం. కాబట్టి వారిద్దరి మధ్య
ఆంగ్లంలోనూ బెంగాలీలోనూ జరుగుతున్న సంభాషణను వింటూ అక్కడే కూర్చున్నాం. మానవ భావనా వైఖరులను సరిగా వెలిబుచ్చడమే ఉన్నత సాహిత్య కర్తవ్యమని వారిద్దరూ దాదాపు అంగీకరించినప్పటికీ ప్రతి మానవ భావనా వైఖరికి సరిగా ప్రాతినిధ్యం వహిస్తూ అభివ్యక్తం చేసే రచనను సాహిత్యం కింద పరిగణించవచ్చా అనే అభిప్రాయ భేదం వారి మధ్య తలెత్తింది. మా మిత్రుడు అందుకు అనుకూలంగానూ ఆ యువకుడు తద్విరుద్ధంగానూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చినట్లు మాకు గుర్తు. భావనా వైఖరిని అది మంచిదైనా లేదా చెడుదైనా సరిగా వ్యక్తం చేసినంత మాత్రం చేత ఆ రచన ఉన్నత సాహిత్యం కాదని, చక్కని అభిరుచిని ఉన్నత ఆదర్శాన్ని అభివ్యక్తం చేసే రచనే ఉన్నత సాహిత్యం క్రిందికి వస్తుందని ఆ యువకుడు మా మిత్రుడి అభిప్రాయాన్ని ఖండిస్తూ అతన్ని తన అభిప్రాయంతో ఏకీభవించేలా ప్రయత్నించసాగాడు. తన వాదనకు మద్దతుగా ఆ యువకుడు సుప్రసిద్ధ ఆంగ్ల సాహిత్యవేత్త ఛాసర్ నుండి ప్రసిద్ధ బెంగాలీ సాహిత్యకారుల రచనల వరకు ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరూ ఈ ఉన్నత ఉదాత్త సిద్ధాంతాన్ని అంటిపెట్టుకుని ఎలా అమరత్వం సాధించారో చక్కగా విశదీకరించి చెప్పాడు. చివరికి ఆ యువకుడు తన వాదనను ముగిస్తూ ఇలా చెప్పాడు: మంచి చెడు భావనా ధోరణులను మనిషి వ్యక్తం చేస్తున్నప్పటికీ అతడు సదా ఏదో ప్రత్యేక ఆదర్శాన్ని వెలిబుచ్చాలనే ప్రయాసపడుతూ ఉంటాడు. మనిషికి మధ్యన తారతమ్యం ఆ ప్రత్యేక ఆదర్శాన్ని గ్రహించుకోవడంలోనూ దానిని అభివ్యక్తీకరించడంలోనూ ఉంటుంది. రూపరసాది భోగాలు శాశ్వతమనే యథార్థమని సామాన్య జనులు ఎంచి వాటినే తమ జీవిత ధ్యేయంగా పరిగణిస్తారు. దే ఐడలైజ్ వాట్ ఈజ్ అపారెంట్లీ రియల్. చూపులకు వాస్తవంగా కనిపించేదంతా వారు ఆదర్శనీయం చేసుకుంటారు. పశువులకు అటువంటి వ్యక్తులకు ఎలాంటి తేడా ఉండదు. ఈ రకం వ్యక్తులు ఎన్నటికీ ఉదాత్త సాహిత్యాన్ని సృష్టించలేరు. మరొక కోవకు చెందిన వ్యక్తులున్నారు. చూపులకు వాస్తవంగా కనిపించే సుఖభోగాలతో సంతృప్తి చెందని వీరు తమ అంతరాంతరాలలో ఉన్నతోన్నత ఆదర్శాలను భావన చేసుకుంటూ ఆ ఆదర్శాల మేరకు బాహ్య వ్యవహారాలన్నీ మలుచుకోవటానికి ఆతృత చెందుతారు. దే వాంట్ టు రియలైజ్ ది ఐడియల్. ఆ ఆదర్శాన్ని అనుభూతం చేసుకోగోరతారు. ఈ కోవకు చెందిన వ్యక్తులు మాత్రమే నిజమైన సాహిత్యాన్ని సృష్టించగలరు. మళ్లీ వారిలోనే తోడ్పాటు కోసం ఆ అత్యున్నత ధ్యేయం వైపుకు తిరిగి ఈ జీవితంలోనే దాన్ని అనుభూతం చేసుకోవడానికి ప్రయత్నించేవారు సర్వసామాన్యంగా లౌకిక జీవితానికి వెలుపలే ఉండిపోతారు. దక్షిణేశ్వరంలో వసిస్తున్న పరమహంస దేవులు ఒక్కరే ఆ ఆదర్శాన్ని అనుభూతం చేసుకోవటం నేను కళ్ళారా చూశాను. ఆ యువకుని పాండిత్యాన్ని, ఆ విస్తార భావాలను సమర్థించడంలో అతడు ప్రదర్శించిన వాదనా పటిమను చూసి మేము ఆశ్చర్యచకితులమైనాం. కానీ అతడి వచనాలకు, అతడి జీవన వైఖరికి ఎటువంటి స్వంతన లేదని తలచినప్పుడు నిజానికి మేము నిస్పృహ చెందాం. ఎందుకంటే మా మిత్రుడి వంటి నీతిబాహ్యంతో అతడికి ఎలా సన్నిహిత సాంగత్యం కలిగింది. ఆ తర్వాత మా మిత్రుడి నుండి సెలవు పుచ్చుకున్నాం. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత నరేంద్రుడి సుగుణాలను శ్రీరామకృష్ణుడు శ్లాఘించడం మేము వినడం తటస్థించింది. దాంతో నరేంద్రుడిని కలుసుకుని అతడితో పరిచయం పొందాలని నిశ్చయించుకున్నాం. శ్లాఘనీయుడైన ఆ నరేంద్రుడు మరెవరో కాదు, ఆనాడు మా బాల్యమిత్రుడి ఇంట్లో చూసిన యువకుడే అని తెలిసినప్పుడు మేం పొందిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. సామాన్య జనం నరేంద్రుని బాహ్య ప్రవర్తనను చూసి అతన్ని అహంకారిగా, పొగరుబోతుగా పరిగణించడం కద్దు. కానీ శ్రీరామకృష్ణులు ఆ పొరపాటుకు లోను కాలేదు. పరిచయమైనప్పటి నుండి అహంకారం, గర్వం అతడి అద్భుతమైన ఆత్మస్థైర్యం నుండి జనించాయని, ఆ ఆత్మస్థైర్యం అతడిలో మరుగున పడి ఉన్న అనుపమాన మానసిక శక్తి ఫలితంగా ఏర్పడిందని శ్రీరామకృష్ణులు అవగతం చేసుకున్నారు. అతడి స్వేచ్ఛామయ ప్రవర్తన స్వాభావికమైన అతడి ఆత్మ సంయమనాన్ని సూచిస్తుందని, తనను గురించి ఇతరుల అభిప్రాయం పట్ల అతడి ఉదాసీన వైఖరి స్వకీయ భావనత్వం గురించి ఆత్మతృప్తి నుండి జనించిందని ఆయన గుర్తించారు. కాలక్రమంలో అసాధారణమైన నరేంద్రుని నైజం సహస్రదళ పద్మంలా పరిపూర్ణంగా వికసించి అనుపమాన మహత్వంలో సుస్థాపితమవుతుందని, లోకులు అనుభవిస్తున్న యాతనలను, క్లేశాలను చూసి అతడి అహంకారం, గర్వం అనంత కరుణగా ద్రవిస్తుందని ఆయన ఎరుగకపోలేదు. అతడి అసాధారణ ఆత్మస్థైర్యం కృంగిపోయిన హృదయాల్లో ఆశలను చిగురిస్తుందని శ్రీరామకృష్ణులు గ్రహించే ఉన్నారు. విశృంఖలం కాని అతడి స్వేచ్ఛాయుత ప్రవర్తన ఆత్మ సంయమంలోనే నిజమైన స్వేచ్ఛ ఉందని, ఇతరులకు తేటతెల్లం చేస్తుందని ఆయనకు తెలియకపోలేదు. శ్రీరామకృష్ణులు అంతగా నరేంద్రుని ప్రశంసించడానికి అదే కారణం. నరేంద్రుని సుగుణాలను శ్లాఘించడానికి ఒక్క నోరు సరిపోదని ఆయన భావించడం అతిశయోక్తి కాబోదు.
బహిరంగంగా ప్రశంసలు అందుకున్న దుర్బల మనస్సు క్రమంగా అహంకారపూరితమై పతనం చెందుతుందని ఆయనకు తెలిసినప్పటికీ నరేంద్రుని విషయంలో ఆ హెచ్చరికకు అవసరం ఉండదని ఆయన గ్రహించకపోలేదు. ఆ దుర్బలత్వానికి నరేంద్రుని మనస్సు ఎంతో ఎత్తులో సంచరిస్తూ ఉంటుందనే గట్టి నమ్మకం కుదిరినందుననే ఆయన అతన్ని బహిరంగంగా ప్రశంసించారు. కొన్ని ఉదాహరణలు చూస్తే ఈ విషయం పాఠకులకు బాగా అవగతమవుతుంది. ఒకరోజు సుప్రసిద్ధ బ్రహ్మసమాజ నాయకులైన కేశవచంద్ర సేన్, విజయకృష్ణ గోస్వామి తదితరులు శ్రీరామకృష్ణ సమక్షంలో కూర్చుని ఉన్నారు. యువకుడైన నరేంద్రుడు కూడా అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు భావసమాధిమగ్నులై కేశవును విజయ్ను అనుగ్రహ దృక్కులతో వీక్షించారు. పిదప ఆయన దృష్టి నరేంద్రునిపై పడింది. శ్రీరామకృష్ణ మనోపలకంపై నరేంద్రుని తేజోమయ భావి జీవిత చిత్రం కదలాడింది. తక్షణం కేశవాదుల పూర్తిగా వికసించిన జీవితాలతో నరేంద్రుని భావి జీవితాన్ని పోల్చుకొని నరేంద్రుని ఆప్యాయంగా పరికించారు. ఆ సమావేశం పూర్తిగానే ఆయన ఇలా అన్నారు: సమృద్ధంగా ఉన్న ఒక్క శక్తి కారణంగా కేశవు లోక ప్రసిద్ధుడైనాడు. కాని నరేంద్రునిలో అటువంటి శక్తులు 18 ఉన్నాయి. కేశవ విజయుల హృదయాలు దీపశిఖ వంటి జ్ఞానజ్యోతులతో ప్రకాశవంతమైనాయి. కాని నరేంద్రుని హృదయంలో సాక్షాత్తు జ్ఞానభాస్కరుడే ఉదయించి దానిలోని కించిత్తు మాయాభ్రాంతులను సైతం సమూలంగా రూపుమాపినట్లు నేను కనుగొన్నాను. అంతర్దృష్టిరహితుడైన ఒక దుర్బల మనస్కుడు తనను శ్రీరామకృష్ణులే స్వయంగా ప్రశంసిస్తే గర్వంతో ఉప్పొంగిపోయి తన్మడైపోవటం తథ్యం. కాని అటువంటి ప్రశంసకు నరేంద్రుని మానసిక ప్రతిస్పందన పూర్తి విరుద్ధం. అసాధారణ అంతర్దృష్టిని సంతరించుకున్న నరేంద్రుడి మనస్సు కేశవ విజయుల సుగుణాలతో స్వకీయ గుణాలను నిష్పక్షపాతంగా పోల్చుకొన్నది. తనను ఆ విధంగా శ్రీరామకృష్ణులు ప్రశంసించడాన్ని నరేంద్రుడు తీవ్రంగా నిరసిస్తూ ఇలా చెప్పేవాడు: మహాశయ, మీరేమంటున్నారు? ఈ మాటలు వింటే జనం మిమ్మల్ని పిచ్చివాడి కింద జమకడతారు. లోక ప్రసిద్ధుడైన కేశవ్, ఉదారుడైన విజయ్ ఎక్కడ? మామూలు పాఠశాల విద్యార్థినైన నేనెక్కడ? మా మధ్య హస్తిమత్స్యకాంతరం ఉంది. దయచేసి మళ్ళీ ఎప్పుడూ అలా పోల్చకండి. అతడి నిరసనను విని శ్రీరామకృష్ణులు ప్రసన్నులై ఆప్యాయం ఉట్టిపడే కంఠంతో ఇలా అన్నారు: నేనేం చెయ్యాలి నాయనా? నేనే అలా పలికాను అనుకుంటున్నావా? తల్లి ఇదంతా నాకు దర్శింపజేసింది, అందుకే అలా చెప్పాను. తల్లి నాకెప్పుడూ సత్యాన్ని దర్శింపజేస్తుంది, ఎన్నటికీ అసత్యాన్ని చూపదు. అందువల్లనే నేను అలా మాట్లాడాను. తల్లి అంటే జగజ్జనని తమకు ఇది దర్శింపజేసిందని లేదా అలా వచించిందని చెప్పి నరేంద్రుని సదా శ్రీరామకృష్ణులు సంతృప్తి పరచలేకపోయేవారు. శ్రీరామకృష్ణుల దర్శనాల్లో నిజానిజాలను సంశయిస్తూ నిర్మోహమాటంగా మాట్లాడే ధైర్యశాలి అయిన నరేంద్రుడు తరచూ ఇలా అనేవాడు: మీకు ఇవన్నీ తల్లియే దర్శింపజేస్తున్నదని ఎవరు చెప్పగలరు? మీ మెదడులో జనించే కల్పనలు కావచ్చునేమో. నాకే అటువంటి అనుభవాలు కలిగితే తప్పకుండా వాటిని నా మెదడు కల్పించే వెర్రి తలంపులుగా పరిగణిస్తాను. మన కళ్ళు, చెవులు, తక్కిన ఇంద్రియాలు విశేషంగా ఒక విశిష్ట గుణం గల ఒక ప్రత్యేక వస్తువును చూడాలనే కోరిక కలిగినప్పుడు తరచూ మనలను మోసపుచ్చుతాయని విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం నిర్వివాదాంశాలుగా రుజువు చేసి ఉన్నాయి. నేనంటే మీకెంతో ఆప్యాయత ఉంది. ప్రతి విషయంలోనూ నేను ఘనత వహించాలని ఆశిస్తున్నారు. అందుకే కాబోలు మీకు అటువంటి దర్శనాలు కలుగుతున్నాయి. ఆధునిక పాశ్చాత్య శరీర ధర్మశాస్త్రం, మనస్తత్వశాస్త్ర పరిశోధకులు మార్మికులుగా పరిగణింపబడే ఒక కోవకు చెందిన వ్యక్తులు పొందే దర్శనాలను భ్రమలుగా చూపినట్లు సముచిత దృష్టాంతాల సహాయంతో నరేంద్రుడు తరచూ శ్రీరామకృష్ణులకు విశదీకరింప ప్రయత్నించసాగాడు. శ్రీరామకృష్ణుల మనస్సు ఉన్నత భావభూముల్లో నెలకొని ఉన్నప్పుడు నరేంద్రుని ఆ కుర్రతనపు ప్రయత్నాలన్నీ సత్యం తెలుసుకోవాలనే అతడి ప్రగాఢ వాంఛగా ఎంచి అతడి పట్ల మరింత ప్రసన్నులవసాగారు. కాని మామూలు బాహ్య చైతన్య స్థితిలో ఉన్నప్పుడు బాలక మనస్కులైన శ్రీరామకృష్ణులు అతడి కుశాగ్ర వాదనలు విని ఆరాటం చెందేవారు. అప్పుడు ఆయన సందిగ్ధావస్థలో పడిపోయి ఇలా ఆలోచించేవారు: ఆహా, నరేంద్రుడు త్రికరణ శుద్ధిగా సత్యసంధుడు, అసత్యం ఆట్టు. సత్యమైన భావనలు మాత్రమే నరేంద్రుని వంటి సత్యసంధుల మనస్సుల్లో జనిస్తాయని శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. అటువంటప్పుడు
నా దర్శనాలు పొరపాట్లయ్యే ఆస్కారం ఉందా? కానీ అనేక విధాల నా దర్శనాలను ఇంతకు మునుపు పరీక్షించి తల్లి ఏది సత్యమో దాన్నే నాచే దర్శింపజేసిందని రూఢిపరుచుకునే ఉన్నాను. పైగా అవి సత్యాలే అని ఆమె ముఖతా పదే పదే విన్నాను కూడా. అటువంటప్పుడు సత్యమే జీవితంగా గడిపే నరేంద్రుడు ఆ దర్శనాలను నా మనోకల్పనలని ఎందుకు చెబుతున్నాడు? నా దర్శనాలను గురించి తెలుపగానే అవి సత్యాలే అని ఎందుకు అతడు అంగీకరించడం లేదు? ఇలా కలత చెంది చివరికి ఆయన ఈ విషయాన్ని అమ్మకు నివేదించారు. అతడి మాటలు ఎందుకు వింటావు? ఇదంతా సత్యమేనని స్వల్పకాలంలోనే అతడు అంగీకరిస్తాడు అని అమ్మ అభయవచనాలు విన్న తర్వాత శ్రీరామకృష్ణులు నిశ్చింతులైనారు. పైన చెప్పిన దాన్ని మరింత బాగా అర్థం కావడానికి ఉదాహరణగా ఇక్కడ ఒక సంఘటనను పొందుపరుస్తున్నాం. అప్పటికి కూచిబిహార్ వివాహం కారణంగా బ్రహ్మసమాజం చీలిపోయింది. సాధారణ బ్రహ్మసమాజం అంత కొన్ని ఏళ్ల మునుపు స్థాపించబడింది. నరేంద్రుడు అప్పుడప్పుడు కేశవ్ వద్దకు పోతూ ఉన్నప్పటికీ క్రమం తప్పకుండా సాధారణ బ్రహ్మసమాజ ఆదివార ప్రార్థనా సమావేశాల్లో పాల్గొంటూ అక్కడ భక్తి గీతాలు పాడేవాడు. ఒక సందర్భంలో నరేంద్రుడు ఒక వారము లేదా 2 వారాలు శ్రీరామకృష్ణ దర్శనార్థం దక్షిణేశ్వరానికి వెళ్ళలేకపోయాడు. అతడి కోసం శ్రీరామకృష్ణులు ఎదురుతిన్నులు చూసి చివరకు స్వయంగా తామే కలకత్తాకు పోయి నరేంద్రుడిని చూడ నిశ్చయించారు. ఆ రోజు ఆదివారం కావడం వల్ల నరేంద్రుడు ఎవరినన్నా చూడడం కోసం బయటకు వెళ్ళి ఉంటాడని, కాబట్టి తాము కలకత్తాకు వెళ్ళినా ప్రయోజనం ఉండదని ఆయనకు గుర్తు వచ్చింది. తాము సాధారణ బ్రహ్మ సమాజానికి పోతే నాడు ఆదివారం కాబట్టి అక్కడ తప్పకుండా నరేంద్రుని చూడవచ్చునని చివరికి ఆయన నిర్ణయించారు. తాము ఇలా హఠాత్తుగా అక్కడికి వెళితే బ్రహ్మ సమాజస్తులకు ఇబ్బంది కలుగుతుందేమోనన్న ఆలోచన ఆయన మదిలో మెదలకపోలేదు. కానీ మరుక్షణంలోనే మళ్ళీ ఇలా ఆలోచించారు. ఎందుకు అలా అనుకోవాలి? కేశవ సమాజానికి అలాగే అనేక సార్లు వెళ్ళాను. నా రాక పట్ల వారు ఆనందాన్ని వ్యక్తపరిచారు. సాధారణ బ్రహ్మ సమాజ నాయకులైన విజయ్, శివనాథ్ మొదలైన వారు కూడా తరచూ దక్షిణేశ్వరానికి వస్తూనే ఉన్నారు కదా. ఇలా ఆలోచించినప్పటికీ సరళ హృదయులైన శ్రీరామకృష్ణులకు ఒక ముఖ్య విషయం జ్ఞాపకం రాలేదు. శ్రీరామకృష్ణులతో సాంగత్యం లబ్ధి పొందిన తర్వాత కేశవ్, విజయ్ల ధార్మిక వైఖరులలో మార్పు రావడం గమనించి శివనాథ్ తదితర సాధారణ బ్రహ్మ సమాజస్తులు దక్షిణేశ్వర రాకపోకలు క్రమంగా తగ్గిపోవటం శ్రీరామకృష్ణులకు స్ఫురించలేదు. అలా గమనించలేకపోవడం ఆయనకు స్వాభావికమే కదా. ఎందుకంటే మనిషి ధార్మిక భావాలు అతడి మనస్సు ఉన్నతోన్నత ఆధ్యాత్మిక భావభూములను అధిరోహించి భగవదనుగ్రహం పొందినప్పుడు సమూల మార్పులకు లోనవుతుందనే భావన సదా ఆయన హృదయాంతరాలలో కలుగుతూ ఉండేది. కాబట్టి సత్యం పట్ల అనురక్తి గల బ్రహ్మ సమాజస్తులు ఇప్పుడు మరో త్రోవ పట్టి ఆధ్యాత్మిక అనుభవాలకు పరిమితిని కల్పిస్తారని ఆయన ఎలా అనుకోగలరు? అప్పుడు మునిమాపు వేళ వందలాది బ్రహ్మ సమాజస్తుల పావన హృదయాలు బ్రహ్మ సత్యం జగన్ జ్ఞానమనంతం మొదలైన మంత్రోచ్చారణల మూలంగా జనించిన ఉద్వేగంతో ఉప్పొంగి భగవత్ పాదపద్మాల్లో లయమై ఉన్నాయి. మెల్లగా ప్రార్థన, ధ్యానం ముగింపుకొచ్చాయి. పిదప ఆచార్యుడి పీఠాన్ని అలంకరించి అక్కడ సమావేశమై ఉన్న సమాజ సభ్యులకు దైవభక్తిని పెంపొందించే ఉపదేశాలు ఇవ్వసాగాడు. అదే సమయంలో అర్ధబాహ్య చైతన్యంలో ఉన్న శ్రీరామకృష్ణులు బ్రహ్మసమాజ మందిరంలోకి ప్రవేశించి తిన్నగా పీఠం మీద ఆశీనుడై ఉన్న ఆచార్యుని వద్దకు వెళ్లారు. అక్కడ సమావేశమై ఉన్న వారిలో అనేకులు ఆయన్ని ఇంతకు మునిపే చూసి ఉన్నారు. కాబట్టి శ్రీరామకృష్ణుల రాక అక్కడున్న అందరికీ క్షణంలో తెలిసిపోయింది. ఇంతకు మునుపు శ్రీరామకృష్ణులను చూడని వారు ఆయన్ను చూడగోరి నేల మీద, బల్లల మీద లేచి నిలబడ్డారు. దాంతో అక్కడ ఒకంత గడబిడ పరిస్థితి నెలకొనడంతో ఆచార్యుడు ఉపదేశ ప్రసంగాన్ని ముగించవలసి వచ్చింది. భక్తి గీతాలు ఆలాపించే బృందంలో కూర్చున్న నరేంద్రుడు శ్రీరామకృష్ణులు హఠాత్తుగా అలా రావడానికి కారణం గ్రహించి ఆయన వద్దకు వచ్చాడు. కానీ విజయ్ తదితర బ్రహ్మసమాజ నాయకుల్లో భిన్నాభిప్రాయం కలగడానికి కారకులైన వ్యక్తి శ్రీరామకృష్ణులే అని నిశ్చయించుకున్న ఆచార్యుడు, తక్కిన ముఖ్యులు ఆయన పట్ల ఉదాసీనంగా వ్యవహరించారు. కనీసం మర్యాదను సైతం వారు పాటించలేదు. ఏ ప్రక్కకు చూడకుండా శ్రీరామకృష్ణ తిన్నగా పీఠం వద్దకు వచ్చారు. అప్పుడు ఆయన భావపారవస్యంలో ఉన్నారు. ఆయన భావ సమాధ్యవస్థను చూడగోరిన జనసమూహంలో గడబిడ మరింత అధికరించి గందరగోళ పరిస్థితి అక్కడ నెలకొంది. ఆ గడబిడ తగ్గే సూచనలేవి కనిపించకపోవడంతో జనాన్ని చెల్లాచెదరు చేయటానికి ఆ సమావేశ సభామండపంలోని దీపాలను ఆర్పివేశారు.
ఆ చీకట్లో ప్రతి ఒక్కరూ ద్వారం వైపుకు పరిగెత్తడంతో ఆ గందరగోళం తీవ్ర స్థాయికి చేరుకుంది. శ్రీరామకృష్ణుని సమాజ సభ్యులు ఎవరూ పట్టించుకోకపోవడం చూసి నరేంద్రుడు స్వయంగా తానే ఆయన్ను ఆ చీకట్లో నుండి బయటకు తోడుకొని రావడంలో నిమగ్నుడైనాడు. శ్రీరామకృష్ణ భావపారవశ్యం తగ్గిపోగానే నరేంద్రుడు ఆయన్ను వెనుక ద్వారం గుండా ఎంతో కష్టం మీద బయటకు తోడుకొని వచ్చాడు. తర్వాత ఆయన్ను ఒక బండిలో దక్షిణేశ్వరానికి తోడుకొని వెళ్ళాడు. ఆ సంఘటన గురించి నరేంద్రుడు ఇలా చెప్పాడు. ఆ రోజు నా గురించి ఆయన ఎంతటి నిరాదరణకు గురి అయినారో తలుచుకుంటే ఎంతో బాధగా ఉంది. ఆ రోజు ఆయన ప్రవర్తనకు ఆయన్ను ఎంతగా నిందించానో కదా. కానీ ఆయన ఆ అవమానానికి ఆయన బాధపడలేదు సరికదా. నా నిందాలాపాలకు చెవి వగ్గను లేదు. ఆయన ప్రక్కన నేను ఉండటంతో ఆయన ఎంతో సంతృప్తి చెందారు. నా పట్ల గల ప్రేమతో తమను గురించి ఆయన బొత్తిగా శ్రద్ధ వహించకపోవడం చూసి ఆయనతో కొన్ని సందర్భాల్లో పరుషంగా మాట్లాడడానికి కూడా నేను సంకోచించలేదు. నేను ఇలా చెప్పేవాడిని. జడభరతుడు సదా ఒక లేడిని గురించే చింతిస్తూ ఉండటం వల్ల మరుజన్మలో లేడిగా జన్మించాడని పురాణాల్లో చెప్పబడింది. అదే నిజమైతే సదా నన్ను గురించే చింతన చేస్తూ మీరు కూడా పర్యవసానం ఏమిటో కాస్త ఎరిగి అప్రమత్తంగా ఉండండి. బాలక మనస్తత్వం గల శ్రీరామకృష్ణ మాటలు విని ఆందోళన చెందారు. పిదప, నువ్వు అన్నది నిజమే నాయనా, అలా జరగటం ఎంతటి దుర్ఘటన. కానీ నిన్ను చూడకుండా నేను ఉండలేను, ఏం చేయాలి అని అన్నారు. భయ విషాదాలు పెనుగొనగా శ్రీరామకృష్ణ ఈ విషయాన్ని నివేదించడానికి జగజ్జనని వద్దకు వెళ్లారు. కాసేపట్లో తిరిగి వచ్చి ఆనందంగా ఇలా చెప్పారు. వెళ్ళిపో ధూర్తుడా, మళ్ళీ ఎన్నడూ నీ మాటకు చెవి ఒగ్గను. అతన్ని ప్రేమిస్తున్నావు. అతడిలో ఏ రోజైతే నారాయణుడిని చూడలేవో ఆనాటి నుండి నువ్వు అతడి వైపు క్షణం కూడా దృష్టిని సారించవు అని అమ్మ చెప్పింది. నా పట్ల ఆయన చూపుతున్న అసాధారణ ప్రేమ పట్ల నేను లేవనెత్తిన అభ్యంతరాలను ఒక్క మాటతో ఆయన కొట్టిపడేశారు.